ఎండి ఆరిఫ్ గారు నేను అడిగిన క్వశ్చన్సే అడిగారు. ఏలియా యోహాన్ కాదని చెప్పి, యేసు రెండవ రాకడ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి బైబిల్లో ఆ డిబేట్ చూసుకోండి. ఆయన కూడా సేమ్ నేను అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు, ఈ ఇస్లాం స్కాలర్స్ కూడా. ఇంకా మీ ఫాలోవర్ అబ్దుల్లా కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు యెహోవా అల్లా ఒకటే అని చెప్పడం లేదు. యెహోవాలో దైవత్వం లేదని చెప్తున్నాడు బైబిల్లో. యెహోవాలో రాక్షస లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. కాళేశ్వరంతో జరిగిన డిబేట్లో చూడండి. ఇప్పటి వరకు ఇస్లాం స్కాలర్స్ ఏదైతే ఒప్పుకుంటూ వచ్చారో ఆ ఒప్పుకున్న ప్రవచనాన్ని మేము ఖండిస్తూ వచ్చేసరికి ఇప్పుడు ఇస్లాం స్కాలర్స్ కూడా మేము ఖండించినట్టుగానే మేము అడిగిన ప్రశ్నలను అడుగుతున్నారు క్రైస్తవుల్ని. అది ఇంత ప్రభావం ఉంది ఇప్పుడు ప్రజెంట్. మరి వాళ్ళందరూ క్రిస్టియన్ స్కాలర్స్ ఫెయిల్ అవ్వబట్టే కదా ఫజ్లుర్ రెహమాన్ వచ్చి నాతో యేసు ప్రవక్తను ప్రూవ్ చేస్తాను వచ్చాడు. ఒకవేళ విజయప్రసాద్ చాలా బాగా చెప్పేసేసి యేసు లోకరక్షణ నిరూపించేస్తే మళ్ళీ ఫజ్లుర్ రెహమాన్ వచ్చి బైబిల్ ప్రకారంగా యేసు ప్రవక్త